N2 న్యూస్. సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పాల మురళి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సంగటి శ్రీనివాసరెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ బాపట్ల మరియు పల్నాడు జిల్లాల ఇన్ఛార్జి రాచపూడి వెంకట నరసింహారావు, ఆమ్ ఆద్మీ పార్టీ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని సావిత్రిబాయి పులే దంపతులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పాల మురళి మాట్లాడుతూ నాయకులు బాపట్ల విచ్చేసి బడుగు బలహీన వర్గాల ఆఫీసులో సావిత్రిబాయి పులే దంపతులకు ఘన నివాళులర్పించడం సంతోషదాయకంగా ఉందన్నారు. అలాగే నేటి యువత సావిత్రిబాయి పులే దంపతుల్ని ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయాలని, మహానీయులు జయంతులు వర్ధింతలు బాపట్ల కొత్త బస్టాండ్ సెంటర్ లో చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఘన నివాళులర్పించారు. ఈరోజు చదువుల తల్లి, నిరుపేదల ఆశాజ్యోతి అయినటువంటి సావిత్రిబాయి పులే గారి జయంతి సందర్భంగా కుల మతాలకు అతీతంగా ఈ రోజున అనుకోకుండా మా మిత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ మిత్రులు కూడా వచ్చున్నారు. అట్లానే బడుగు బలహీన వర్గాల సోదరులు కూడా వచ్చున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, నేటి యువత మహనీయుల్ని, వారి త్యాగాల్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సావిత్రిబాయి పూలే మహాతల్లి మరి ఆ రోజున ఎన్నో అవమానాలు పడి నిరుపేదలైనటువంటి వారికి మరి చదువు నేర్పిన ఘనత సావిత్రిబాయి పూలే గారిది. మరి తన భర్త అయినటువంటి పూలే గారు మరి సావిత్రిబాయి పూలే గారికి ఎంతో ప్రోత్సాహంగా ఉండి మరి విన్నట్టుండి జనంలో పేద ప్రజలకి చదువు నేర్పిన ఘనత పూలే గారి దంపతులు అని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి. అటువంటి మహనీయులు జయంతులు చేయడం నిజంగా మనం ఎంతో అదృష్టంగా భావించి మరి ఇటువంటి జయంతి వర్ధంతి కార్యక్రమాలు మరి కుల మతాలకు అతీతంగా షూట్అవుట్ సెంటర్ లో ఎప్పుడు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ సావిత్రిబాయి పూలే గారికి, జోహార్ సావిత్రిబాయి పూలే గారికి.